హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ లతా ఫ్రమ్ శ్రీ అంకుర ఫర్టిలిటీ సెంటర్. సో చాలా మందిలో ఓవేరియన్ సిస్ట్స్ అనేవి చూస్తూ ఉంటాము. సెకండ్ ఆర్ థర్డ్ డే స్కాన్ చేసినప్పుడు చాలా మందికి ఓవరీలో ఫాలికల్ సైజ్, మామూలుగా ఫాలికల్స్ అంటే లెస్ దాన్ 10 millimeters ఉండాలి, అది నార్మల్. లైక్ మోర్ దెన్ దట్ ఉంటే సిస్ట్ అంటాము. ఈ సిస్ట్ లో యూజువల్ గా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, మెయిన్లీ 2 types. ఫంక్షనల్ ఓవేరియన్ సిస్ట్ అండ్ నాన్ ఫంక్షనల్ అంటాము. ఫంక్షనల్ అంటే ఏంటంటే మామూలుగా ముందు సైకిల్లో ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వకుండా ఉన్నవి కూడా సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి, లేదు రిలీజ్ అయినవి కూడా వేరే రకమైన సిస్ట్ లా ఫామ్ అవుతాయి. సో ఇది ఫంక్షనల్ లా నాన్ ఫంక్షనల్ లా అని తెలుసుకోవాలి అంటే మనం బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ బ్లడ్ టెస్ట్ ఏదన్నా హై ఎట్లా వస్తే అది ఫంక్షనల్ సిస్ట్ అని. యూజువల్ గా ఇవి 6 to 8 weeks కి తగ్గిపోతాయి. టాబ్లెట్స్ ఇవ్వకపోయినా కూడా తగ్గకపోతే మనం టాబ్లెట్స్ ఇచ్చి తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది తగ్గిన తర్వాతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి వీలవుతుంది. సెకండ్ టైప్ అనేది నాన్ ఫంక్షనల్ సిస్ట్. ఇది ఏంటంటే పెద్దవైతే లైక్ మోర్ దాన్ 5 centimeters అట్లా ఉండి 3 months కంటే కూడా ఎక్కువ అలాగే ఉంటే అప్పుడు కొన్నిసార్లు సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. బట్ లెస్ దాన్ 5 centimeters ఏం ప్రాబ్లం లేదంటే మనం ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.